హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ములక్కాడ మిల్ మేకర్ అండి. ములక్కాడలో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మిల్ మేకర్లోనేమో గుడ్ ప్రోటీన్ ఉంటుంది కదండి. ఈ రెండిట్ల కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. ఒక డిష్లో మనకి అన్ని పోషకాలు వచ్చేస్తాయండి. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, ములక్కాడ మిల్ మేకర్ కోసం నేను తీసుకున్న పదార్థాలు: 2 ములక్కాడలు అండి, కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 అయితే ఆనియన్ అండి, చిన్నగా కట్ చేశాను. 3 పచ్చిమిర్చి, అదేమో కరివేపాకు, కొత్తిమీర తరుగు అనమాట. ఇవేమో టమాటాలు 2 మీడియం సైజ్ తీసుకున్నాను. ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్. నేను ఇది గోరువెచ్చని నీటిలో సోక్ చేసి ఉంచాను అనమాట. మిల్ మేకరు మనం కర్రీలు వేసేటప్పుడు వాటర్ పిండేసి వేయాలన్నమాట. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు వండడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఇది నాన్ వెజ్ కాదు కాబట్టి వెజ్ ఐటమే కదా, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. దీంతో ఫుల్గా వేసి కొద్దిగా వేసానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఆనియన్ వేసేయడమే. ఈ ఆనియన్ త్వరగా వేయడానికి మనం ఉప్పు పసుపు వేద్దామండి. ఇప్పుడు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఎగుతాయి. ఇప్పుడు కూడా త్వరగా ఎగితే మనకి వంట కూడా త్వరగా అవుతుంది. ఇదిగోండి, కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను. సరిపోతుంది నాకు అది. కొంచెం వేగేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామండి కొద్దిగా ఇందులోను. ఇది కొద్దిగా పచ్చి పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు వేగనిద్దాము. ఇదిగోండి, ఉల్లిపాయలు కొంచెం వేగాయి. ఈ టైంలో మనం కారం వేద్దాము. ఇది 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి, సరిపోతుంది. నేను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను, సరిపోతుంది. అయితే కారం వేసిన తర్వాత ఇది మాడిపోకుండా మనం టమాటో వేసేద్దామండి. నేను ఇవి టమాటాలు కట్టర్లో కట్ చేశాను అనమాట. అందుకు చిన్నగా కట్ అయ్యాయి. చిన్నగా కట్ అయితేనే ఈ గ్రేవీలో కలిసిపోయి టేస్ట్ బాగుంటుందండి టమాటాలు ఎప్పుడు కూడాను. కొద్దిగా 1 మినిట్ అలా యాగనిద్దాము. ఇదిగోండి, కారం వేసిన తర్వాత మగ్గాయి. అయితే ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ములక్కాడ అన్నీ వేసేద్దామండి. అయితే ఈ టైంలోనే మనము మిల్ మేకర్ కూడా ఈ వాటర్ పిండేసి వాటర్ లేకుండా వేద్దామండి. కొంచెం గోరువెచ్చని నీటిలో నానబెడితే ఇవి సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. అప్పుడు బాగుంటుంది. నీళ్లు పిండేసి వేయాలండి ఇది మిల్ మేకరు. ఇప్పుడు ఒకసారి కలుపుదాం ఇదంతా. కలిపేసి మరలా 1 మినిట్ మగ్గనిద్దామండి. ఇదిగోండి, ఇవన్నీ వేసిన తర్వాత మగ్గాయి అన్నమాట 2 నిమిషాలు. ఇప్పుడు వాటర్ వేద్దామండి. కర్రీకి సరిపడా వాటర్ వేసేద్దాం. అయితే ఈ టైంలో మనం మీడియంలో పెట్టి ఉడకనివ్వాలండి, మరీ హైలో వద్దు. కొంచెం వాటర్ ఇది ములిగే వరకు, ముక్కలు ములిగే వరకు వేస్తే చాలు. ఇందులో మనం చింతపండు వేయమండి, బాగోదు. అందువల్ల టమాటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. లాస్ట్లో కొద్దిగా కావాలంటే చిన్నది మసాలా పొడి, లేదంటే జీరా ధనియా పౌడర్ వేసుకోవచ్చు. ఇది ఇలా ఉడకనిద్దామండి. ఇదిగో చూద్దామండి, మన ములక్కాడ మిల్ మేకర్ కర్రీ. చూసారా, ములక్కాడ ఉడికిపోయింది, మిల్ మేకర్ ఉడికింది. అయితే ఈ గ్రేవీ ఉండాలి కలుపుకోవడానికి. ఈ టైంలో మనం కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నానండి. ఆప్షన్ మీదే, మసాలా కావాలంటే వేసుకోండి, అవసరం లేదు దీనికి అసలు. ఓకే, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి ఇదంతా బాగా కలిపేసి మరలా 1 మినిట్ ఇలా ఉంచుదామండి. కలిపిన తర్వాత అప్పుడు ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. ఇదిగోండి, 1 మినిట్ ఉంచిన తర్వాత ఇదిగో చూసారా, ఈ గ్రేవ్ ఇది ఇలా ఉండాలన్నమాట కలుపుకోవడానికి. అంతే, ఈ టైంలో మనం స్టవ్ ఆపేయడమే.
ఓకే, అయిపోయింది. డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, వేడిగా మన ములక్కాడ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ములక్కాడలో ఉండే పోషకాలు, మిల్ మేకర్లో ఉండే పోషకాలు మనం ఇదివరకే తెలుసుకున్నాం కదండి. మిల్ మేకర్లో అయితే గుడ్ ప్రోటీన్ ఉంటుంది, ములక్కాడలో ఫైబర్ ఉంటుంది. రెండిట్ల కాంబినేషన్ మనకి సరిపోతుందండి ఒకే డిష్లోను. ట్రై చేయండి, ఈ విధంగా కూడా బాగుంటుందండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.